అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు దేవుని వాక్యధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యజమానులైనటువంటి వారిని ఏ విధముగా ట్రీట్ చేయాలి, లేకపోతే వారితో ఏ విధముగా వ్యవహరించాలి అనేటటువంటి విషయాలను ఇక్కడ పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఆలోచించినట్లయితే అల్టిమేట్గా సంఘము పౌలు హెచ్చరించినటువంటివి అందుకొని ఆ విధముగా పాటించవలనని అన్ని విషయాలు, అన్ని కోణాలను ఇక్కడ పౌలు మిస్ చేయకుండా కవర్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనము ఈ 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యజమానులను గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పబడుతుండడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. మొదటి వచనంలోనేమో అవిశ్వాసి అయినటువంటి యజమానుడు ఉన్నట్లయితే ఏ విధముగా వ్యవహరించాలి, 2వ వచనంలో విశ్వాసి అయినటువంటి యజమానుడైతే ఏ విధముగా వ్యవహరించాలి. 2 విషయాలను కూడా సర్వింగ్ ఎ నాన్ క్రిస్టియన్ మాస్టర్ లేదా సర్వింగ్ ఎ క్రిస్టియన్ మాస్టర్ అంటే ఇక్కడ క్రైస్తవ యజమానుడు కలిగినటువంటి వారితో ఏ విధముగా వ్యవహరించాలి, అలాగే క్రైస్తవుడు కానటువంటి యజమానుడు ఉంటే ఏ విధముగా వ్యవహరించాలి, ఈ విషయాలను అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతాం. కాబట్టి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుతాం. మొదటి వచనము, దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, మనము నేర్చుకునేటటువంటి బోధ విషయంలో మనము స్థిరత్వము గలవారమై నేటి దినాన మనం ఆలోచించినట్లయితే అనేకమైన క్రైస్తవులు వారు పనిచేసేటటువంటి చోట్ల యజమానులకు లోబడకపోవడము మనము గ్రహించగలుగుతూ ఉంటాం. ఇక్కడ స్పష్టముగా అంటే తమ యజమానుడు అవిశ్వాసి లేకపోతే క్రీస్తును ఎరగనటువంటి వాడు గనక నేను లోబడనవసరం లేదు అనేటటువంటి ధోరణి తగదు. స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మనము నమ్మేటటువంటి బోధ, మనము గట్టిగా పట్టుకుంటున్నటువంటి ఆ బోధ దూషింపబడకుండునట్లు ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, ఒకవేళ గనక నీవు నీ యజమానునికి లోబడకుండా ఉంటున్నట్లయితే మొదటగా ఆ దూషణ నీవు విశ్వాసివి గనక ఎవరికి వస్తుందండి? నీవు నమ్మేటటువంటి బోధ లేదా క్రీస్తుకు ఆ దూషణ వస్తుంది. అంత మట్టుకే కాకుండా వారికి ఏ విధముగా లోబడాలి అనేటటువంటి విషయాన్ని గనక అక్కడ మనం ఆలోచించినట్లయితే దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూ ఈ విషయాన్ని ఇక్కడ ఆలోచించాలి. స్లేవ్స్ అనేటటువంటి మాట అక్కడ వాడబడుతుండడం మనం గుర్తించాలి. యూదుల క్రమము చెప్పున లేదా మోషే ధర్మశాస్త్రం యొక్క క్రమము చెప్పున దాసత్వం అనేటటువంటి ఆ కాడి క్రింద ఉన్నటువంటి వారి యజమానులకు అన్ని విషయాల్లో కూడా లోబడి ఉండాలి. ఆ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించగలుగుతాం. ఎందుకనంటే ఇక్కడ ఆ యజమానుడి దగ్గర దాసుడు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ఆ స్లేవరీ, ఆ బానిసత్వం ఎటువంటిది అనేది కనుక అక్కడ మనం ఆలోచిస్తే తన యజమానుడు ఎటువంటి ఆ క్రూరమైనటువంటి పని చెప్పినా చేయవలసినటువంటి అవసరతను అక్కడ జ్ఞాపకం. ఇదే విషయాన్ని పౌలు అక్కడ ఎఫెసీయులకు రాస్తూ మాట్లాడుతూ అంటాడు కదా. అక్కడ మనము గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి స్పష్టమైనటువంటి మాటను మనం గ్రహించగలుగుతూ ఉంటాం. 22 ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి అండి. 6వ అధ్యాయం 5వ వచనము,
దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యుండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఈ మాటని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాలి. యజమానులైనటువంటి వారికి కనపరచవలసినటువంటి ఆ విధేయతను ఇక్కడ స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. వారి యజమానులకు ఎట్లా లోబడి ఉండాలంటే, యథార్థ హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తుకు నువ్వు ఏ విధముగా లోబడి ఉంటావో అట్టి విధముగా యజమానులకు లోబడి ఉండాలని హెచ్చరిస్తాం. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. వారిని ఎదిరించాలని ఎక్కడా చెప్పబడటం లేదు. భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ యజమానులైన వారికి విధేయులే. చాలామంది నేటి దినాన మనం చూడగలుగుతూ ఉంటాం. వారు యజమానుడు లేదా వారి బాస్ చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి పనితత్వాన్ని, లేదా వారి చేత మెప్పు పొందడానికి విధేయత కనపరిచినటువంటి వారిగా నటించడం మనం చూడగలుగుతాం. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతున్నటువంటి విషయము, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు చేయక. ఇక్కడ మీరు మనుష్యులను లేదా మీ యజమానులను మోసపుచ్చవచ్చేమో, దేవునిని మోసపుచ్చగలమా? మీరు చేసేటటువంటి పని మనఃపూర్వకంగా యథార్థ హృదయంతో చేస్తూ ఉన్నారా లేదా, అది దేవుడు గ్రహించలేనటువంటి వాడా? ఈ విషయాలను స్పష్టంగా ఆలోచించు. కాబట్టి పని రీతిలో వ్యవహరించవలసినటువంటి తీరు. అందుకని అక్కడ అంటాడు కదా, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. ఆలోచించాల్సిన, క్రీస్తునకు వలె లోబడి ఉండమంటా ఉన్నాడు. మరొక పక్కన వారి యజమానులను సంపూర్ణమైనటువంటి ఘనతకు పాత్రులుగా ఎంచుతూ వారికి లోబడి ఉండాలని చేసేటటువంటి హెచ్చరికను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయము, అవిశ్వాసి అయినటువంటి మొదటి విషయము అవిశ్వాసి అయినటువంటి యజమానుడితో వ్యవహరించవలసినటువంటి తీరు. రెండో విషయము, విశ్వాసులైనటువంటి యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు. ఇక్కడ విశ్వాసి అయినటువంటి యజమానుడు ఉన్నాడని చెప్పి రిలాక్స్ అవి, మన క్రైస్తవుడే కదా, మన తోటి విశ్వాసియే కదా అని పనితనంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని ఇక్కడ దేవుడు హెచ్చరికండి. ఇంకా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము, తృణీకరింపక అంటాడు. మనం ఏం చేస్తాం? ఆ క్రిస్టియనే కదా, క్రైస్తవుడే కదా, విశ్వాసియే కదా అని మనం ఏం చేస్తూ ఉంటాం? నిర్లక్ష్యం వహిస్తాం. కాదు. స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే, తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ మాటలను ఇక్కడ స్పష్టంగా, విశ్వాసి అయినటువంటి వారినే క్రీస్తునకు వలె లోబడి ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. విశ్వాసులైనటువంటి వారికి అంటా ఉన్నాడు, మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎంత స్పష్టంగా తిమోతికి ఇక్కడ పౌలు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయాలను మనం గుర్తించాలి. ఇక్కడ విశ్వాసి అయితే మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలనని హెచ్చరిక చేయబడతాం. కాబట్టి ఇక్కడ పౌలు ఆ పని విషయంలో, ఆ పని చేసేటటువంటి చోట ఆ సంఘస్థులు లేదా విశ్వాసులు ఏ విధముగా వ్యవహరించాలి వారి యజమానులతో అని చెప్పబడుతుండడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకనంటే నేటి దినాన అనేక మంది క్రైస్తవులు వారి యొక్క పని చోట్ల ఈ విధమైనటువంటి పనితత్వమును కనపరచలేకపోతారు. ఆలోచించాల్సినటువంటి దేవుని వాక్యము అట్టి విషయంలో హెచ్చరిక చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ఆ పని దగ్గర ఆ లోబడే తత్వాన్ని, అంటే క్రీస్తునకు వలె అని ఇక్కడ చెప్పబడుతున్న విషయం మనం గుర్తించాలి.
యజమానులకు క్రీస్తునకు వలె లోబడి ఉండాలని పూర్ణ భయంతో అన్నాడు, యథార్థ హృదయంతో అంటాడు, భయముతో వణుకుతో అంటున్నాడు. ఈ విషయాలన్నీ ఆలోచించాలి. ఎందుకనంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరో నీ యొక్క పని దగ్గర నీ యొక్క హృదయాన్ని లేకపోతే నీ పనితనాన్ని అసెస్ చేసినా చేయకపోయినా ఒక భయం మన హృదయం, ఖచ్చితంగా దేవుడు నా పనిని అసెస్ చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకో. అత్యంత కృపగల దేవ, అయా విశ్వాసులైనటువంటి యజమానులు లేదా తండ్రి దేవ, అవిశ్వాసులైనటువంటి యజమాని ఎవరున్నా కూడా మేము వ్యవహరించవలసినటువంటి తీరును ఇక్కడ మాకు జ్ఞాపకం చేస్తాము. ఇటు విషయాల్లో మెలకువ కలిగినటువంటి వారమైతండి అయా, ఆ రీతిగా క్రీస్తునకు వలె అయా లోబడి యథార్థ హృదయం భయముతోనూ వణుకుతోనూ మా యజమానుల తండ్రి దేవ అయా క్రింద నీకు ఘనత తెచ్చే బిడ్డలముగా మేము పనిచేయటకు మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.